తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకే కుటుంబం నుంచి ఇప్పుడు రెండు రాజకీయ మార్గాలు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ, తెలంగాణ రాష్ట్ర సేన. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఇది రాజకీయాల్లో భారీ షాక్. పాత టీఆర్ఎస్ సెంటిమెంట్, కొత్త రాజకీయ వ్యూహం మరియు ఓటు బ్యాంకుపై నేరుగా ప్రభావం. ఈ మొత్తం గేమ్లో భారత రాష్ట్ర సమితి భవిష్యత్ ఏంటి? ఇది కేవలం కొత్త పార్టీ కథ కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ పోరాట ప్రారంభం. తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చేది టీఆర్ఎస్. ఆ పేరు ప్రజల మనసుల్లో బలంగా ఉంది. కానీ అదే పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఒక సెంటిమెంట్ గ్యాప్ ఏర్పడింది. అక్కడే ఎంట్రీ ఇచ్చింది కవిత. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి అదే టీఆర్ఎస్ అక్షరాలు వచ్చేలా పేరు పెట్టడం ఒక వ్యూహాత్మక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం పార్టీ కాదు, సెంటిమెంట్ హ్యాకింగ్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఈ కొత్త పార్టీ మరో ముఖ్యమైన అంశాన్ని టచ్ చేస్తుంది. కేటీ రామారావు మరియు హరీష్ రావు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలకు ఇది ఒక కొత్త వేదిక. బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కని నాయకులు, సెకండ్ లైన్ క్యాడర్ ఇప్పుడు కవిత పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలం తగ్గించే ప్రమాదం ఉంది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు, అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. తెలంగాణలో టీఆర్ఎస్ అనే పేరు ఒక భావోద్వేగం. ఇప్పుడు అదే పేరుతో కొత్త పార్టీ రావడం పాత ఉద్యమకారులను ఆకర్షించే అవకాశం కల్పిస్తుంది. కల్వకుంట్ల కవిత తానే చెప్పినట్టు బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది అని విమర్శిస్తూ మళ్ళీ ఆ భావనను ప్రజల్లో రగిల్చాలని చూస్తున్నారు. ఇది ఓట్ బ్యాంకును నేరుగా ప్రభావితం చేసే అంశం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని, వాళ్ళ యవ్వనాన్ని వాళ్ళు సంపాదించుకునేటటువంటి మొత్తం వయసుని కూడా ఉద్యమానికి దారపోసిరు కాబట్టి నేను ఉద్యమకారుల కోసం ప్రత్యేకించి జూన్ 2, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆనాటి ఉద్యమకారులకి 1,00,000 ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పేరు ఒక ఎమోషన్ అయితే ఎన్నికల గుర్తు ఒక ఆయుధం. గతంలో కారు గుర్తును పోలిన ఇతర గుర్తుల వల్ల భారత రాష్ట్ర సమితికి నష్టం జరిగింది. ఇప్పుడు కవిత పార్టీ కూడా అలాంటి పోలిక ఉన్న గుర్తు వస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఓటు బ్యాంకును చీల్చే కీలక అంశంగా మారవచ్చు. ఇంకో కీలక అంశం మహిళా ఓటర్లు. బతుకమ్మ వంటి కార్యక్రమాల ద్వారా కల్వకుంట్ల కవిత మహిళలతో బలమైన అనుబంధం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు అదే అనుబంధం ఓట్లుగా మారే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ కు పెద్ద నష్టంగా మారవచ్చు. ఈ కథలో అసలు ట్విస్ట్, ఒకే కుటుంబం, రెండు రాజకీయ మార్గాలు. కె చంద్రశేఖర్ రావు స్థాపించిన పార్టీకి ప్రత్యామ్నాయంగా తన కుమార్తెనే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పరిణామం. ఇది ప్రత్యర్థి పార్టీలకు కూడా లాభం చేకూర్చే అవకాశం ఉంది. కవిత పార్టీ కేవలం వ్యూహంతో ఆగిపోలేదు. పంచజన్యం పేరుతో 5 ప్రధాన హామీలు ప్రకటించారు. ఉచిత విద్య కేజీ నుంచి పీజీ వరకు, ఉచిత వైద్యం, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 4 లక్షల ఉద్యోగాలు, స్వయం ఉపాధి రుణాలు, సామాజిక న్యాయం. ఇవి ప్రజలను ఆకర్షించే కీలక అంశాలు. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. మొట్టమొదటిది విద్య. నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ₹1 కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మన రెండో అంశం పాంచజన్యంలో వైద్యం. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత
మేం తీసుకుంటా ఉన్నాం. మూడవది వ్యవసాయం. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక నాలుగో అంశం ఉపాధి. ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఇచ్చి తీర్థం. ఐదవ అంశం, ఆఖరి అంశం, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు, కొత్త పోటీ, కొత్త గేమ్ ప్లాన్. కల్వకుంట్ల కవిత వేసిన ఈ అడుగు భవిష్యత్తులో భారీ మార్పులకు దారి తీస్తుందా, లేదా ఇది ఒక రాజకీయ ప్రయోగంగానే మిగిలిపోతుందా? పేరు, గుర్తు, సెంటిమెంట్, ఈ మూడు కలిసి గేమ్ను మార్చగలవా? సమాధానం రాబోయే ఎన్నికల్లో చూద్దాం.